Good morning students, welcome back to GK class. In the last class we had discussed about earthquakes in detail. Earthquakes గురించి in detail గా తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు క్లాస్లో మనము earthquakes రావడానికంటే ముందు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏవో తెలుసుకుందాం. ఓకే, we will learn about precautions of earthquake. Okay, before going to see earthquake, generally it is difficult to precise when earthquake will occur. మనకి earthquake రావడానికి ముందే తెలుసుకోవడం చాలా డిఫికల్ట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నో వెన్ ద earthquake will occur. కాబట్టి సైంటిస్ట్ హ్యావ్ డిజైన్డ్ వన్ డివైస్ ఇన్ ఆర్డర్ టు ఒక డివైస్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. earthquake రావడానికంటే ముందే మనకు అది మనకి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, అలాంటి ఇన్స్ట్రుమెంటే ఏది అంటే చూడండి, సైంటిస్ట్ యూజ్ ఎ సెసిమోగ్రాఫ్. ఓకే, సైంటిస్ట్ యూజ్ ఎ సెసిమోగ్రాఫ్ చూడండి టు మెజర్ ద ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎన్ earthquake. ఎంత ఇంటెన్సిటీతో earthquake వచ్చింది, అదేవిధంగా డ్యూరేషన్ ఎంత సమయం వరకు earthquake అన్నది ఉంది, ఆ డ్యూరేషన్ అనమాట, ఎంత టైం పీరియడ్ ఉంది అనేది మనకు ఈ సెసిమోగ్రాఫ్ అనేటువంటి డివైస్ ద్వారా మనము తెలుసుకోగలం. ఇంకా పర్ఫెక్ట్గా ఈ సెసిమోగ్రాఫ్లోనే దేని ద్వారా మనకి ఎంత ఇంటెన్సిటీతో earthquake వచ్చింది, ఓకే, హౌ మచ్ ఇంటెన్సిటీ ది earthquake విల్ అక్కర్ అనేది మనం తెలుసుకోవాలి అంటే రిక్టర్ స్కేల్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే, రిక్టర్ స్కేల్, ఏ స్కేల్ ద్వారా earthquake యొక్క ఇంటెన్సిటీ మనం తెలుసుకోగలము అంటే రిక్టర్ స్కేల్ అని చెప్పాలి. ద డివైస్, ఓకే, earthquake రావడానికంటే ముందే మనము ఐడెంటిఫై చేసేటువంటి డివైస్ ఏది అంటే మనకి సెసిమోగ్రాఫ్ అని చెప్పాలి. క్లియర్ ఎవ్రీవన్? ఆ డివైస్ నేమ్ ఏంటి? సెసిమోగ్రాఫ్. ఏ స్కేల్ పైన ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ లేదా ఇంటెన్సిటీ అన్నది మనకి ఫైండ్ అవుట్ చేయగలము అంటే రిక్టర్ స్కేల్ ద్వారా అని చెప్పాలి. ఓకే, రిక్టర్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ earthquake. ఓకే, అదేవిధంగా సైంటిస్ట్ హ్యావ్ మెజర్డ్ సమ్ ఏరియాస్, సమ్ రీజియన్స్ యాజ్ earthquake ప్రోన్ రీజియన్స్. earthquake ఎక్కడెక్కడ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి రీజియన్స్ని ఈ సైంటిస్టులు, జియాలజిస్టులు ఆల్రెడీగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏ ఏరియాస్లో earthquakes రావడానికి అవకాశం ఉంది అని మనకి సైంటిస్టులు earthquake ఎక్కడెక్కడ వస్తాయని కొన్ని రీజియన్స్ని డిసైడ్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ద్వారా. దట్ మీన్స్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటాం, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఏ ఏరియాస్లో ఈ యొక్క earthquakes రావడానికి అవకాశం ఉంది అలాంటి ఏరియాస్ని మనకి డిఫైన్ చేయడం జరిగింది సైంటిస్టులు. ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఏ ఏరియాస్లో earthquake రావడానికి అవకాశం ఉందో అలాంటి ఏరియాస్లో మనము ప్రీ డిఫైన్డ్గా ఈ యొక్క సెసిమోగ్రాఫ్ అనే డివైజెస్ని, ఓకేనా, బిల్ట్ ఆన్ చేయడం జరిగింది. అంటే ఆయా ఏరియాస్లో ఈ సెసిమోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ని పెట్టడం జరిగింది అనమాట. ఎప్పుడైతే earthquake వస్తుందో రావడానికంటే ముందే ఈ రిక్టర్ స్కేల్ పైన ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది మనకి ఈ యొక్క మెజర్మెంట్ అన్నది చూపించడం జరుగుతుంది. ఎలా చూపిస్తుంది అంటే మనం earthquake చెప్పుకున్నప్పుడు ఇన్సైడ్ ది గ్రౌండ్ లేదా ఇన్సైడ్ ది ఎర్త్, ఓకేనా, ఈ యొక్క వైబ్రేషన్స్ అన్నవి ఈ రాక్స్ యొక్క మిడిల్ ఆఫ్ ది రాక్స్లో ఫస్ట్ ఫామ్ అవుతాయి అని చెప్పాం. ఆ యొక్క వైబ్రేషన్స్ అన్నవి ఎర్త్ సర్ఫేస్ పైకి తగిలినప్పుడు అక్కడ మనకి earthquake అన్నది వస్తుంది అని ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. ఎక్కడైతే ఈ యొక్క earthquake వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయో దాన్ని ఫోకస్ అంటామని, ఓకే, ఏ సర్ఫేస్ మీద ఎక్కడైతే ఈ యొక్క earthquake వస్తుందో దాన్ని ఎపి సెంటర్ అంటామని మనము తెలుసుకున్నాం.
ఇప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు ఆ యొక్క సెస్మోగ్రాఫ్లో మనకి మెజర్మెంట్స్ అన్నవి తెలిసిపోతాయి, ఇండికేషన్స్ అన్నవి చూపించేస్తుంది. ఓహో వైబ్రేషన్స్ వస్తున్నాయంటే అర్త్క్వేక్ రావడానికి రెడీగా ఉంది అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తమై అప్రమత్తమై ముందుగానే మొత్తం అంతా క్లియర్ చేసేస్తారనమాట. ఓకేనా, సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ సెస్మోగ్రాఫ్ యొక్క యూజ్. సెస్మోగ్రాఫ్లో ఎస్పెషలీ రెక్టర్ స్కేల్లో మనము ఈ యొక్క అర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దెన్ కమింగ్ టు సైంటిస్టులు చూడండి, అదే ఇక్కడ మెన్షన్ చేశారు, సర్టెన్ రీజియన్స్ మార్క్ చేసి పెట్టారు. ఎక్కడెక్కడ హైలీ అర్త్క్వేక్ ప్రోన్ రీజియన్స్ని మార్క్ చేసి పెట్టడం జరిగిందనమాట. మనకి వరల్డ్లోనే ఓకేనా ప్రపంచంలోనే ఎక్కువ అర్త్క్వేక్స్ వచ్చేటువంటి రీజియన్ ఏది అంటే జపాన్. జపాన్ ఈజ్ ద మోస్ట్ అర్త్క్వేక్ ప్రోన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అర్త్క్వేక్ ప్రోన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏది అంటే జపాన్ అని చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అర్త్క్వేక్. మనం అర్త్క్వేక్ ఎలా వస్తుందో తెలుసుకున్నాము, దాని యొక్క కాజెస్ ఏమో తెలుసుకున్నాము, తర్వాత దాని యొక్క ప్రికాషన్స్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క న్యాచురల్ కెలామిటీస్లో అర్త్క్వేక్ కాకుండా ఇంకొకటి ఏది మనకి న్యాచురల్గా వచ్చేటువంటి కెలామిటీ ఏది అంటే ఫ్లడ్స్. తెలుగులో దీన్నే మనము వరదలు అంటాం. ఏంటినన్న ఫ్లడ్స్. ఓకే, సమ్ టైమ్స్ వెన్ ద చూడండి ఎప్పుడైతే ఈ యొక్క రివర్స్ కానీ లేక్స్ కానీ ఓకేనా దాని యొక్క వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఓకేనా ఆ రివర్స్ ఉండేటువంటి ఈ యొక్క స్టోరేజ్ ఉన్నటువంటి ఏరియా ఎక్కువైపోయి ఏం జరుగుతుంది, ఆ రివర్లో ఉన్న వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ రివర్లో ఉన్నటువంటి వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ ల్యాండ్ ఏరియాలో ఉన్నటువంటి హౌసెస్ ఓకేనా లివింగ్ ఏరియా మొత్తము ఈ ఓవర్ఫ్లో అయిన వాటర్తో కవర్ అయిపోతుంది అనమాట. దాన్నే మనము ఫ్లడ్స్ అంటున్నాం. ఏమంటున్నాం? ఫ్లడ్స్. చూడండి, సమ్ టైమ్స్ వెన్ దెర్ ఆర్ ఎక్సెసివ్ రెయిన్స్ ఓకే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఏ రివర్ ఓవర్ఫ్లోస్ ఇట్స్ బ్యాంక్. నది దాని యొక్క గట్ట, బ్యాంక్ అంటే ఒడ్డు అంటాం, ఆ ఒడ్డుని దాటుకొని ఓవర్ఫ్లో అవుతుంది. ద వాటర్ దెన్ స్పిల్స్ ఓవర్ టు ద నియర్ బై ల్యాండ్ కాజ్ ఫ్లడ్స్. అప్పుడు ఆ దానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ ఈ వాటర్ అన్నది ఓకేనా ఫిలప్ అయిపోయి ఫ్లడ్స్ అనేటివి రావడం జరుగుతుంది. దాన్నే వరదలు అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే నదులలో ఉన్నటువంటి వాటరు వర్షాలు ఎక్కువ పడడం వలన, కంటిన్యూస్గా వర్షాలు పడడం వలన నదిలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ పెరిగి ఓవర్ఫ్లో అయ్యి ల్యాండ్ ఏరియాలోకి వచ్చేసి ఓకేనా అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలకి ఇబ్బంది పెట్టి ఈ యొక్క వరదలు రావడం జరుగుతుంది. వీటినే ఫ్లడ్స్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు ఫ్లడ్స్ కెన్ ఆల్సో కాజ్డ్ బై చూడండి కొలాప్సింగ్ ఆఫ్ ఎ డ్యామ్ బిల్ట్ ఆన్ రివర్. ఓకేనా, యాక్చువల్గా ప్రతి స్టేట్లోనూ ఎక్కడ రివర్ వాటర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ వాటర్ని మనము కరెక్ట్గా నీట్గా యూస్ చేసుకోవడానికి డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అలాంటి డ్యామ్స్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ వరదలు అనేటివి ఎక్కువ వరదలు వచ్చేస్తాయో ఓకేనా ఎక్కువ వర్షాలు పడి వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోయి వాటర్ యొక్క ఫోర్స్కి అప్పుడప్పుడు ఈ డ్యామ్స్ కూడా కొలాప్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి అడ్డు కట్టినటువంటి ఆనకట్టలు కూడా విరిగిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. వాటినే వరదలు అంటారనమాట. ఓకేనా, అంత గట్టిగా ఉన్నటువంటి డ్యామే విరిగిపోతుంది అంటే ఆ వాటర్ ఫ్లోకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే అంత గట్టిగా కట్టినటువంటి డ్యామే కొలాప్స్ అయిపోతూ ఉన్నప్పుడు ఇల్లు, చెట్లు ఓకేనా ఈ యొక్క మనుషులందరూ కూడా ఈ వాటర్ ఫ్లోకి ఇబ్బంది ఎందుకు పడరు? ఖచ్చితంగా పడతారు. ఓకేనా, చూడండి ఈ ఫ్లడ్స్ అన్నవి వర్షాలు ఎక్కువ పడడం వలన ఓకేనా వాటర్ లెవెల్ పెరిగి వాటర్ లెవెల్ ల్యాండ్ ఏరియాలోకి రావడం వలనే కాదు. చూడండి, దే ఆర్ కాజ్డ్ డ్యూ టు సడన్ మెల్టింగ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మౌంటైన్ స్నో డ్యూరింగ్ సమ్మర్. చూడండి, యాక్చువల్గా ఈ జీవనదులు అనేటివి ఏవైతే ఉన్నాయో పెరీనియల్ రివర్స్ అంటాం.
మనకి ఇండియాలో ఈ గుడ్ వాటర్, సాల్ట్ వాటర్ కాకుండా గుడ్ వాటర్ ఏ దాంట్లో ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. ఆ రివర్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఇండియాకి నార్త్ సైడ్ ఉన్నటువంటి హిమాలయన్ మౌంటైన్ రేంజెస్, ఇలా ఈ రేంజెస్లో ఉన్నటువంటి మౌంటైన్స్ అన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయన్నమాట. ఈ మంచుతో కప్పబడి ఉన్నటువంటి హిమాలయాల్లోని హిమము, స్నో అన్నది సమ్మర్ సీజన్లో డ్యూ టు హీట్ ఆఫ్ సన్లైట్, ఈ యొక్క సూర్యకిరణాల వలన వేడెక్కి ఆ యొక్క స్నో అన్నది కరిగి నీరుగా మారి అదే వాటర్ అనేది మనకి ఫ్లో అవుతూ రివర్స్ లాగా ఫామ్ అయినాయి అన్నమాట. ఓకేనా. సమ్మర్ సీజన్లో ఈ యొక్క మంచు ఎక్కువగా కరిగినప్పుడు కూడా ఈ వాటర్ లెవెల్ అనేది పెరిగి మనకి ఫ్లో ఎక్కువ అయ్యి వరదలు రావడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓకేనా. వర్షాలు ఎక్కువ పడడం అనేది ఒక రీజను, మౌంటైన్స్ లేదా కోల్డ్ మౌంటైన్స్ లేదా చూడండి మౌంటైన్ స్నో, సమ్మర్ సీజన్లో ఈ మౌంటైన్స్ యొక్క స్నో మెల్ట్ అవ్వడం వలన, మెల్టింగ్ అంటే కరిగిపోవడం, మెల్ట్ అవ్వడం వలన ఎప్పుడు సమ్మర్ సీజన్లో దాని వలన కూడా మనకి ఈ వరదలు అనేటివి రావడం జరుగుతుంది. క్లియర్ అందరికీ. దెన్ కమింగ్ టు ఫ్లడ్స్ అక్కర్ ఈవెన్ మాన్సూన్ సీజన్ డ్యూ టు హెవీ రెయిన్స్. వర్షాకాలంనే మాన్సూన్ సీజన్ అంటాం, రైనీ సీజన్ని ఏమంటామంటే మాన్సూన్ సీజన్ అంటాం. రివర్స్ సచ్ యాజ్ చూడండి ఎక్కువగా మనకి గంగా, బ్రహ్మపుత్ర, కోసి, ఓకేనా, ఓవర్ఫ్లో అండ్ మెనీ ఏరియాస్ సచ్ యాజ్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం ఎక్స్పీరియన్స్ ఫ్లడ్స్. గంగా, బ్రహ్మపుత్ర, కోసి నదులు ఎక్కువగా ఈ యొక్క జీవనదులు కాబట్టి ఈ గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా జీవనదులు అంటారు. ఎప్పటికీ ఇవి ఇంకిపోవు అన్నమాట. ఈ వాటర్ అన్నది వర్షాలు ఎక్కువ పడినప్పుడు కానీ లేదా మౌంటైన్స్ ఉన్న స్నో కరిగి వాటర్ లెవెల్ పెరిగినప్పుడు కానీ ఎక్కువగా వరదలు వచ్చేటువంటి రివర్స్ గంగా, బ్రహ్మపుత్ర, కోసి. ఓకేనా. తర్వాత అదేవిధంగా ఏ ఏరియాస్లో ఎక్కువగా ఈ వరదలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే సచ్ యాజ్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం ఎక్స్పీరియన్స్ ఫ్లడ్స్. ఎక్కువగా ఫ్లడ్స్ అనేటివి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఏరియాస్ ఏవి అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం. ఓకేనా. వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం. దెన్ కమింగ్ టు ఈ ఫ్లడ్స్ రావడం వలన లైఫ్ ప్రాణ నష్టము జరుగుతుంది, ప్రాపర్టీ ఆస్తి నష్టము జరుగుతుంది, క్రాప్స్ పంట పొలాలు కూడా నాశనం అయిపోతాయి. ఓకే. క్లియర్ ఎవ్రీవన్. దెన్ ఫ్లడ్స్ వాష్ అవే హౌసెస్, ఇల్లు తుడిచిపెట్టుకొని పోతాయి. డిస్రప్ట్ అవైలబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ. వరదలు వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా ఇబ్బంది అవుతుంది, కమ్యూనికేషన్ పరంగా కూడా ఇబ్బంది అవుతుంది, వైరింగ్ అంతా పడిపోతుంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా ఆ యొక్క వరదలకి వాటర్ యొక్క ఫోర్స్కి అన్నీ పడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్కి అంతరాయం, కమ్యూనికేషన్కి అంతరాయం, ఎలక్ట్రిసిటీకి కూడా అంతరాయం జరుగుతుంది. క్లియర్ ఎవ్రీవన్. అదేవిధంగా చూడండి ఈ వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క ఇల్లు తుడిచిపెట్టుకొని పోతాయి, ఎలక్ట్రిసిటీ ఉండదు, ఓకేనా, కమ్యూనికేషన్ ఉండదు, ఓకే, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉండదు, తినడానికి తిండి చేసుకోవడానికి ఇల్లులో ఏది ఉండదు. కాబట్టి చూడండి షార్టేజ్ ఆఫ్ ఫుడ్, మనకి తిండి దొరకదు, ఫుడ్ సప్లై ఉండదు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉండదు, మొత్తం వరద నీళ్ళతో మొత్తం నేల అంతా వరద నీళ్ళతో మునిగిపోయి ఉంటుంది, మనకి డ్రింకింగ్ వాటర్ అనేది దొరకదు. తర్వాత షెల్టర్ ఉండదు, ఇల్లే తుడిచిపెట్టుకొని పోతాయంట, షెల్టర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు. అదేవిధంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే ఈ ఫ్లడ్స్ రావడం వలన ఎక్కువ వాటర్ అన్నది మన ఇళ్ళలోకి స్టోర్ అయిపోయి రోడ్స్లో స్టోర్ అయిపోయి అది వాటరు ఎక్కువ రోజులు అలాగే నిల్వ ఉండిపోవడం వలన అలాంటి స్టోరేజ్ వాటర్లో ఈ యొక్క మస్కిటోస్ అనేటివి బ్రీడింగ్ జరుపుతాయన్నమాట. ఓకేనా. చూడండి మనకి అలా జరగడం వలన ఏవేవి వస్తాయంటే మలేరియా, డెంగ్యూ, కలరా వంటి డిసీజెస్లు, ఓకేనా, మనకి ఈ ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతాల్లో వాటర్ అనేవి స్టోర్ అయిపోయి ఆ స్టోరేజ్ వాటర్లో మస్కిటోస్ అన్నీ కూడా, ఓకేనా, ఎగ్స్ పెట్టేసి ఇంక్రీజ్ అయిపోయి ఆ మస్కిటోస్ వలన మనకు
ఈ యొక్క డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, మలేరియా అన్న డిసీజు ఏ మస్కిటో ద్వారా వస్తుంది అంటే ఫీమేల్ ఎనాఫెలస్ మస్కిటో. ఫీమేల్ ఎనాఫెలస్ మస్కిటో ద్వారా ఈ యొక్క మలేరియా అన్నది మనకు వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ అన్నది ఏ మస్కిటో వల్ల వస్తుందంటే ఏడెస్ మస్కిటో. ఏడెస్ అనే మస్కిటో ద్వారా ఈ యొక్క డెంగ్యూ అనేటువంటిది డిసీజ్ మనకి వస్తుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఈ మలేరియా అన్నది ఫీమేల్ ఎనాఫెలస్ మస్కిటో ద్వారా వస్తుందని చెప్పాము కదా. ఫీమేల్ ఎనాఫెలస్ మస్కిటో అన్నది ఎక్కువగా ఓకేనా డ్రైనేజ్ వాటర్లో ఉంటుంది. డ్రైనేజ్ వాటర్లో ఇది బ్రీడింగ్ అనేది ఎక్కువ చేస్తుంది. బ్రీడింగ్ అంటే పిల్లల్ని పెట్టడం. బ్రీడింగ్ అంటే ఏంటి? పిల్లల్ని పుట్టించడం. ఈ యొక్క ఏడెస్ మస్కిటో అన్నది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ఫ్రెష్ వాటర్లో గుడ్లు పెడుతుంది. ఫ్రెష్ వాటర్లో బ్రీడింగ్ అన్నది చేస్తుంది అన్నమాట. క్లియర్ ఎవ్రీవన్? ఫ్లడ్స్ రావడం వలన మనకి హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అనమాట. సో వాటర్ అనేది స్టోర్ అయిపోయి ఆ స్టోరేజ్ వాటర్లో మస్కిటోస్ అన్నీ వచ్చేసి ఆ మస్కిటోస్ మనల్ని కుట్టడం వలన ఇక మలేరియా, డెంగ్యూ, కలరా ఇలాంటి డిసీజెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే. ఈ కలరా అన్నది వాటర్ పొల్యూషన్ వల్ల వస్తుంది. ఈ స్టోరేజ్ అయిన వాటర్ ఈ వరదలు రావడం వలన పైప్ లైన్స్ లీకేజ్ అయ్యి మన డ్రింకింగ్ వాటర్ వచ్చే పైప్ లైన్లో ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవ్వడం వలన ఇలాంటి మనకి సమస్యలు ఈ యొక్క పొల్యూటెడ్ వాటర్ తాగడం వలన మనకి కలరా అనేటువంటి డిసీజ్, కలరా అంటే మనకి మోషన్స్ రావడం, వామిటింగ్స్ రావడం, ఇలాంటి నష్టాలన్నీ కూడా మనకి జరుగుతాయన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ న్యాచురల్ కెలామిటీస్ ఇన్ ఫోకస్ ఆన్ అర్త్క్వేక్ అండ్ ఫ్లడ్స్. మనకి సిలబస్లో అర్త్క్వేక్స్, ఫ్లడ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అవి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని న్యాచురల్ కెలామిటీస్ కూడా మనము నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. నోట్స్ నీట్గా రాసుకోండి, బాగా రివైజ్ చేయండి, మన యొక్క మెమరైజ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.